Hi children. Good morning. ఇక్కడ హిందీని ఈజీగా నేర్చుకోవడం కోసం కొన్ని చీటీల్లోని చిన్న చిన్న వర్డ్స్ రాసి పెట్టా. ఉదాహరణకి ఊంట్, ఔరత్, ఐనక్, ఉపహార్ అలాంటివి. ఓకే, తారకేష్, కోర్మారావు ఇద్దరు ఆడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇక్కడ గేమ్ ఏంటంటే ఒక వాడు 6 చీటీల్లో రాశా. ఆ 6 చీటీలు కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొక వాడికి వెళ్ళాలి. ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ను, వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం అవుతుంది. చాక్లెట్స్ ఇవ్వడానికి చైతన్య రెడీగా ఉన్నాడు. మీ అందరికీ కావాలా చాక్లెట్స్? ఎంతమందికి కావాలి? ఓకే, మీరు బుద్ధిగా ఉంటే రకరకాల ఆటలు ఆడిపిస్తా, మీ అందరికీ కూడా చాక్లెట్లు ఇస్తాను. ఆర్ యూ రెడీ తారకేష్, కూర్మారావు? ఓకే, ఒక వాడు 6 కంప్లీట్ చేసిన తర్వాత మరో వాడికి వెళ్ళాలి. స్టార్ట్. ఎవరు త్వరగా కలెక్ట్ చేస్తారో ఎక్కువ వాళ్ళకి ఎక్కువ చాక్లెట్లు ఇస్తా. మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కోర్మారావు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వావ్, ఓకే, హ్యాండ్స్ డౌన్. తారకేష్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. సరే, చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. సరిగా కూర్చోకుండా అలా లేచిపోతున్నాడు చూడు. కూర్మారావు ఇప్పటి వరకు 4 కలెక్ట్ చేశాడు, 4 వర్డ్స్. తారకేష్ ఓన్లీ 3 వర్డ్సే. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ వర్డ్ కలెక్ట్ చేశారు దాని తాలూకు మీనింగ్ ఏమిటి తెలుగులో నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే, మీరు అన్నట్టుగానే కూర్మారావు 8 వర్డ్స్ కలెక్ట్ చేశాడు. తారకేష్ ఓన్లీ 5. తారకేష్, ఫస్ట్ చెప్పు, నువ్వేంటేంటి కలెక్ట్ చేసావు? అంగూర్ అంటే కూర్చో. అంగూర్ అంటే ద్రాక్ష. ఓకే, నెక్స్ట్ ఇమ్లీ అంటే చింతపండు. నెక్స్ట్ ఈక్ అంటే చెరుకు. నెక్స్ట్ ఉపహార్ అంటే బహుమతి. నెక్స్ట్ ఋషి అంటే ఋషి. ఓకే, నువ్వు చెప్పు. సరిగా కూర్చో. ఓకలి అంటే రోలు. ఏక్తారా అంటే ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఆమ్ అంటే మామిడి పండు. కబూతర్ అంటే పావురం. ఔరత్ అంటే స్త్రీ. అనార్ అంటే దానిమ్మ పండు. ఊంట్ అంటే ఒంటె. ఐనక్ అంటే కళ్ళద్దాలు. ఓకే, ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? మీరే కరెక్ట్గా చెప్పారు. ఎలా చెప్పేశారు? బాగా చదువుతాడా? ఓకే, అందరూ కూడాను
3 cheer class for గుడ్ చాక్లెట్ ప్యాకెట్ ఓపెన్ చేయి. తారకేష్కి 5 చాక్లెట్స్ ఇవ్వు. 5. ఏ ఏంటలా కొరికి తీస్తున్నావు? 5 ఇవ్వు. 5. ఓకే. తారకేష్ కాదు, గోర్మరావుకి. తారకేష్కి 3. రైట్. ఓకేనా? కూర్చో. బాగుందా గేము? ఇలా చిన్న చిన్న వర్డ్స్ మీరు ఖాళీ ఉండేటప్పుడు రాసుకొని మీ మటుకు మీరే పదే పదే అలాగూ చదవడం వల్ల మీకు వచ్చేస్తాయా లేదా? ఈజీగా వచ్చేస్తుంది. 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు హిందీలో వస్తాయో వాళ్ళకి స్కోరింగ్ వస్తుంది. మిగతా సబ్జెక్టులు అన్నీ బాగానే వస్తాయి, కానీ హిందీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే స్కోరింగ్ అనేది తగ్గిపోతుంది. హిందీ కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు 6th 7th నుంచి కూడా మీరు బాగా నేర్చుకుంటే హిందీ అనేది భయం పోతుందా లేదా? బాయ్ బాయ్. బాయ్ బాయ్.